అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాం. మేము అందరం బాగుండాలని. తిరుపతి పోయినప్పుడు మనకు కలిగే అనుభవం చెబుతున్నా. ఆ మెట్లు ఎక్కుతుంటే అసలు ఏదో లోకంలో ఏరే లోకంలో ఉన్నట్టుంది. ఆ మెట్లు ఎక్కుతుంటే ఎక్కలేమో అనిపిస్తుంది, మళ్ళీ ఎక్కుతూ ఉంటాము. ఎక్కాలా అనిపిస్తుంది. ఎక్కి వెళ్ళిపోతానే ఉంటాం. వెళ్ళిపోయిన తర్వాత కొండ మీద పోయిన తర్వాత అది మరో ప్రపంచం, మన ప్రపంచం కాదు. మెట్టుకి దీపాలు పెట్టుకుంటా, పసుపు కుంకుమ పెట్టుకుంటా గోయిందా 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 నామం తప్ప ఏరే లోకమే ఉండదు. మన ఇంటికాడ అన్నము నీళ్ళు అప్పులు పని బాధ అవన్నీ అనుకుంటాం. ఆడ ఇంకేది ఉండదు. గోయిందా గోయిందా అన్నమాటే. పుష్కర్లో స్నానం చేసి దర్శనానికి పోతే దర్శనం చేసుకునేటప్పుడు నాకు ఇంకా 10 చేతులు 10 కళ్ళు ఇచ్చింటే బాగుండు దేవుడు అనిపించింది. దర్శనానికి ఇంకా 10 చేతులు 10 కళ్ళు ఇస్తే ఆ ఒక్క క్షణంలో అన్నిసార్లు దండం పెట్టుకున్నాను, అన్ని చేతులతో. అనిపించింది. 2 రోజులన్నా 3 రోజులన్నా ఆకలి దప్పిక ఉండదు. శుభ్రంగా ఎంగమాంబ ప్రసాదం తిని ఆ జన్మ ఏమి జన్మ అనిపిస్తుంది. ఈ జన్మకి ఎంగమాంబ ప్రసాదం తినే అంత అదృష్టం మనకు వచ్చింది. ఆ తల్లి ఆ రోజుల్లో పెట్టిన ప్రసాదం ఈ రోజుల్లో మనకి అదే ప్రసాదం. ఎంగమాంబకి దండం పెట్టుకొని ఎంగమాంబ ప్రసాదం తింటే హాయిగా ఉంటుంది. ఇంటికాడ బాధలు ఆలోచనలు జ్ఞాపకాలు ఏమి ఉండవు. కమ్మంగా స్వామిని చూసుకుంటే ఎటు చూసినా గోయిందా 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 మన నామం తప్ప ఏరేదేమి ఉండదు. ఒక లోకం అది. మనం అసలు ఈ లోకంలో ఉన్నామా లేమో అనిపిస్తుంది. ఒక్కరోజన్నా 2 రోజులన్నా అసలు ఇల్లు జ్ఞాపకం అనేది ఉండదు. గోవిందా గోవిందా. సరే ఉంటా, బాయ్. ఎవరైనా చూడండి వాళ్ళు ఇంటికి పోయి చూసి రండి. ఆ స్వామిని దర్శించుకుంటే అదే జన్మ ధన్యం మనకి. అసలు మనము సున్నాలా అసలు చూడతామా లేదా ఆ స్వామిని అన్నట్టుగా ఉంటుంది. ఇక్కడుంటే ఆడికి పోతే ఆ లైన్లో పోతుంటే చూస్తామట్టయితే చూస్తాంగా. సరే ఉంటా, బాయ్.